హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ నెల్లూరు చేపల పులుసు చేద్దాం. చేపల పులుసుకి మామిడికాయలు తీసుకున్నాం, 3 కాయలు ఇవి కట్ చేసుకొని వేసుకున్నాం. నెల్లూరు చేపల పులుసుకి కంపల్సరీగా మామిడికాయలు అవసరం. మామిడికాయలు కట్ చేసుకున్నాం. అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఫ్రెండ్స్, ఫిష్ మసాలాకి ఈ పచ్చి మసాలా పట్టుకోవడానికి రెడీ చేసుకున్నాం. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు. చూడండి ఫ్రెండ్స్, మసాలా పట్టుకుందాం పేస్ట్. ఫ్రెండ్స్, మనము 2.5 కేజీల చేప, ఆ చేప పేరు బొచ్చ. 2.5 కేజీల చేప తీసుకున్నాం. చేపకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ చూడండి, చేపకి సరిపడా ఆయిల్. మెంతులు, ఇందులో మెంతులు వేసుకున్నాం. ఆవాలు కొద్దిగా సరిపడ్డాక తర్వాత జీలకర్ర 3 వేసుకున్నాం. నైస్గా కట్ చేసుకున్న ఆనియన్, నైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాం. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను అది కనిపిస్తే చాలు. పచ్చి మసాలా చెప్పాను కదా, ఆ పచ్చి మసాలా వేసుకున్నా. పచ్చి మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది సార్, స్మెల్ కూడా బాగుంటుంది. పసుపు వేసుకున్నాం సార్. చేపలకి ఆ మాత్రం ఎక్కువగానే పడుతుంది పసుపు. అలాగే టమాటా పేస్ట్. టమాటా పేస్ట్ కొద్దిసేపు మరిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా పచ్చివాసన పోయింది, బాగా మరిగిపోయింది. ఇప్పుడు అందులోనే మామిడికాయ ముక్కలు వేసుకుందాం. నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయలు ఉండాలి కంపల్సరీగా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ధనియాల పొడి, మసాలా ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే జీరా పొడి, అలాగే కారం పొడి. కారం మీ స్పైసీకి సరిపడినట్టు వేసుకోవచ్చు. వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సరిపడినంత. బెల్లం ముక్క అండి, ఇలా వేసుకోవచ్చు, ఏం కాదు, కరిగిపోద్ది. గడ్డుప్పు రుచికి సరిపడంత వేసుకోవాలి, రుచికి సరిపడంత గడ్డుప్పు. అలాగే కస్తూరి మెంతి అండి, ఇప్పుడు లైట్గా వేసుకోవాలి. చింతపండు పులుపు ఆల్రెడీ మామిడికాయలు వేసాం కాబట్టి కొద్దిగా తక్కువగానే పడుతుంది. టేస్ట్ బట్టి వేసుకోవాలి, మరీ పులుపు అయిపోయినా బాగోదు. పులుపు తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో. కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా కంపల్సరీగా అవసరం.
ఫ్రెండ్స్ ఇప్పుడు మరిగింది చేప ముక్కలు వేసుకుందాం. ముందుగా తలకాయ ముక్కలు తోక ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లేట్గా ఉడుకుతాయి కదా. ఇది వేసిన ఒక 5 నిమిషాల తర్వాత ఇది వేసుకుందాం. అప్పుడు ఇవాళ కరెక్ట్గా సరిగ్గా ఉడుకుతాయి. లేదంటే ఇవి తొందరగా ఉడికిపోయి అవి తొందరగా ఉడకవు. ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే ఈ ముక్కలు కూడా వేసుకుందాం. ముక్కలు వేసిన తర్వాత కలుపుకొని ఉండకూడదండి, ఎందుకంటే ముక్కలు ఏజెడ్ అయిపోతాయండి, ఇరిగిపోతాయండి. ముక్కలు వేసిన తర్వాత కలుపుకొని ఉండకూడదు. మంట తగ్గించి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అవి అలాగా మగ్గుతాయి. వేస్తాం కదా, ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మంట తక్కువ పెట్టేసి మూత పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర ఇలా చల్లుకొని ఇలా మూత పెట్టేసి సాయంత్రం తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు మళ్ళీ ఇలాంటి వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.